ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న హోమ్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ పెట్టుకుంటే చాలా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాస్కెట్లో బట్టలు వేసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేసుకున్న తర్వాత ఇది ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైజే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ అయితే ఏముండదు. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మీరు మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్. ఆనియన్ కట్ చేయడానికి అయితే ఈ ఆనియన్ కట్టర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నది. మీరు ఏదైనా బిర్యానీ చేసుకుంటున్నారు, ఆనియన్ బాగా తినాలి అనుకున్న వాళ్ళు, ఆనియన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి ఆనియన్ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేస్తే చూడండి మొత్తం కంప్లీట్ అయితే మొత్తం నూడిల్స్ లాగా అయితే ఎక్కడ తెగిపోకుండా ఒకే లైన్లో వచ్చేసింది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఇప్పుడైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. పాతకాలంలో ఇలాంటి వాషింగ్ మెషిన్సే వాడేవాళ్ళేమో అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే పవర్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ హ్యాండ్తో రొటేట్ చేస్తే చాలు బట్టలన్నీ అయితే మంచిగా వాష్ అయిపోయింది. వాటర్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పైప్ తీసేసుకొని పెట్టేసి ఇలా డ్రై చేస్తే మొత్తం కంప్లీట్ అయితే చూడండి వాటర్ అనేది అయితే ఎక్కడైతే లేదు. ఈ వాషింగ్ మిషన్లో ఇంకొక వెరైటీ అయితే ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్. జస్ట్ మనకి ఎలా ఉందంటే ఒక బాక్స్ ఉంటుంది చూడండి. బాక్స్ మోడల్లో ఇట్లా స్టీల్ బింద మోడల్లో ఉంది. కింద అయితే బటన్ అయితే ఉంది. ఇలా ప్రెస్ చేసేసుకొని మనం టైం అడ్జస్ట్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవచ్చు. పైనుండి వాష్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. మళ్ళీ అది పెట్టేసి బట్టలు వాష్ అయిన తర్వాత డ్రై అయిపోయాయి చూడండి. మళ్ళీ ఫోల్డ్ చేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. చాలా యూజ్ ఉంది. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ బాస్కెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ ఫోల్డింగ్ వాషింగ్ బాస్కెట్లో 3 కలర్స్ అయితే ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, పింక్, ఎల్లో, బ్లూ. సో ఇదేంటంటే బట్టలు మనం కబోర్డ్స్ తక్కువగా ఉండి, సెల్ఫ్ తక్కువగా ఉండి, ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది. పిల్లలు ఆడుకున్న టాయ్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఏవైనా కానీ ఇందులో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరుపుకోవడానికి కింద 4 సైడ్స్ నుంచి 4 టైర్స్ అనేటివి ఉండడం వల్ల మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరుపుకోవడానికి కూడా ఉంటుంది. ఇది లాక్ చేయడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి. ఇది మిర్రర్తో ఉన్న ఈ బాక్స్ అయితే మనకి ఫేస్కి సంబంధించిన, మేకప్ సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆ వస్తువులన్నీ ఇందులో అయితే ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలామంది అయితే బయటకు వెళ్తున్నారంటే మేకప్ చాలా వేసుకుంటూ ఉంటారు. లిప్స్టిక్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, బాడీ లోషన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు కదా. అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బాక్స్ అయితే తీసుకోండి. 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మేకప్ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అయితే అవుతుంది. నార్మల్గా అయితే మనకైతే మేకప్ చేయని వాళ్ళకైతే ఇలాంటిది అవసరం లేదు. కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్, ఆర్నమెంట్లు ఏవైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇందాక మనం సింగిల్ స్టెప్లో ఉన్న ఫోల్డింగ్ బాక్స్ అయితే చూసాం కదా, ఇదైతే డబుల్ స్టెప్లో ఉండేది మాత్రం చాలా బాగుంటుంది. బకెట్ వాషింగ్ మిషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో కింద ఒక మిషన్ అయితే ఉంటుంది. ఈ మిషన్ పైన పెట్టడానికి 2 బకెట్లు అయితే సపరేట్గా అయితే వస్తాయి. అండ్ మనకు 2 కావాలంటే 2 తీసుకోవచ్చు, లేదా ఒకటి అంటే ఒకటి తీసుకోవచ్చు. బట్టలు వాష్ చేసుకోవచ్చు, షూస్ కూడా వాష్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ షూ వాష్ చేయడానికి ఒక బకెట్, బట్టలు వాష్ చేయడానికి ఇంకో బకెట్. ఇలాంటి ఫోల్డింగ్ సెల్ఫ్ అయితే చూడండి. ఈ సెల్ఫ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. పైన ఎక్కి దూకినా కానీ అసలు పాడనేది అవ్వలేదు. టైర్స్ ఉంటాయి కదా, 4 సైడ్ నుంచి లాక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ నుండి లాక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఉండదు. బట్టలు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ అనేది అయితే 100% అయితే యూజ్ అవుతుంది. బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, హాల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ అనేది యూజ్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. బాత్రూంలో బట్టలు పెట్టుకోవాలి అనుకుంటే బకెట్ కానీ, లేదనుకోండి చాలామంది బట్టలు ఇప్పేసి డోర్ పైన కానీ, బాత్రూమ్ సీట్ పైన కానీ వేసే అలవాట్లు ఉంటూ ఉంటాయి కదా. అలా వేయడం వల్ల మన బాడీకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ తీసుకోండి, యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం అలా బట్టలు వేస్తే మన బాత్రూమ్ సీట్ పైన ఎన్ని క్రిములు ఉంటాయో మనకి తెలియదు. డోర్ పైన కూడా డైలీ మనం డోర్ లాక్ అనేది ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటాం, దానిపైన కూడా చాలా క్రిములు ఉంటాయి. అండ్ ఇలాంటి బాక్స్ తీసుకొని వాల్కి పెట్టేసినాం అనుకోండి, వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. వాల్కి పెట్టిన తర్వాత ఇలా మనం క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత వాటర్ వేసినా కానీ ఒక్క చుక్క కూడా లోపలికి పోలేదు చూడండి. యూజ్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ అయితే చూడండి. హ్యాండిల్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఎలాంటి మేకులు కానీ, గ్రిల్ కానీ చేయాల్సిన అవసరం లేదు. క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఇలా పెట్టేసి లాక్ చేస్తే సరిపోతుంది. అండ్
మనకు కావాల్సినప్పుడు కావాల్సిన ప్లేసెస్లో పెట్టేసుకోవచ్చు. ఇది రొటేట్ చేయొచ్చు. అండ్ ఇలా చూడండి, రైట్ సైడ్ తిప్పేస్తే గట్టిగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంటే లూజ్ అయిపోతుంది. అండ్ టబ్స్ కానీ ఇంకేవైనా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాంటివి ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. వాటర్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాటర్ సేవ్ చేయాలి, నీట్గా ఉంచుకోవాలనుకుంటే ఈ హోల్డర్ అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ మీరు కలర్స్ కూడా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు అర్థమైంది కదా. మల్టీ హ్యాంగర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇలాంటివి అయితే సమ్మర్ సీజన్లో కాకుండా వింటర్ సీజన్, రెయిన్ సీజన్లో చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఎందుకంటే వింటర్ సీజన్, రెయిన్ సీజన్లో బట్టలు అనేటివి తొందరగా ఆరిపోవు కదా. పిల్లల సాక్సెస్ అయితే ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి మల్టీ హ్యాంగర్ స్టాండ్ తీసేసుకొని వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. బాత్రూంలో వాల్కి ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ పెట్టడం వల్ల మనకి చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బట్టలు ఏవైనా వేయాలి అనుకుంటే ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత బట్టలు ఇప్పిన తర్వాత వాష్రూమ్ సీట్ పైన కానీ డోర్ పైన కానీ వేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఉండదు. అండ్ ఇంకా మన హెల్త్ అంటే మన స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి జరుగుతుంది. కానీ ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ యూజ్ చేయడం వల్ల మనం బట్టలు ఇప్పినవైనా పెట్టేసుకోవచ్చు, మనం వేసుకోవాలి ఉతికిన బట్టలు అయినా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వాల్కి పెట్టుకోవడం చాలా సింపుల్ కూడా. ఇలా ఒక క్లిప్ ఉంటుంది, క్లిప్ పెట్టేసి 2 సైడ్స్ నుంచి ఇలా లాక్ చేసేయండి. లాక్ చేసి దాని క్లిప్ ఉంటుంది, ఇలా బాక్స్ పెట్టేసి ఓపెన్ క్లోజ్ ఉంటుంది. ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది నాకైతే. కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం కూడా కలర్ కూడా చాలా మంచి కలరే ఉంది. డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయొచ్చు. చూడండి, మనకి ఎలాంటి అంటే మళ్ళీ అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళాలన్న టెన్షన్ కూడా అవసరం అయితే లేదు. ఇలా మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా యూస్ అనిపించింది. ఫ్రిడ్జ్ పైన చాలా డస్ట్ ఉంటుంది. చాలామంది ఫ్రిడ్జ్ పైన ఇట్లా క్లీన్ చేస్తుంటారు, కానీ ఫ్రిడ్జ్ పైన మాత్రం ఎవరు క్లీన్ చేయరు. చూడండి ఎంత డస్ట్ ఉంది. అండ్ మా ఇంట్లో కూడా ఉండొచ్చు. అండ్ ఫ్రిడ్జ్ పైన డస్ట్ పడకుండా నీట్గా ఉండాలి, వాటర్ ప్రూఫ్ ఉండాలి అనుకుంటే ఇలాంటి కవర్స్ అయితే దొరుకుతాయి. కవర్స్ తీసుకొని ఫ్రిడ్జ్ పైన వేసామనుకోండి, డస్ట్ పడ్డగానే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, మరి నేనైతే స్టాక్లో ఉన్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఒకవేళ నేను లింక్ ఇవ్వలేదంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ఉంటుంది, అందుకే లింక్ ఇవ్వకపోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.